రేయ్ రిజ్వాన్, చెప్పానా మనం ఖచ్చితంగా ఓడిపోతామని ముందే చెప్పానా? అంటే నువ్వు తొందరగా అవుట్ అవ్వాలని ముందే డిసైడ్ అయ్యావా ఏంటి? మనం డిసైడ్ అవ్వడాలు ఉండవురా, వాళ్ళే డిసైడ్ చేసేస్తారు. ఆ బుమ్రాని చూసావుగా ఎట్లా బౌలింగ్ చేశాడో. అవును బాబర్, పాకిస్తాన్ గెలిపిద్దామని నేను కింద మీద పడ్డాను కానీ అస్సలు వర్కౌట్ కాలేదు. నాకు ఓడిపోవడం కంటే కూడా 120 లాంటి చిన్న స్కోర్ కొట్టలేక ఓడిపోవడం చాలా దరిద్రంగా అనిపిస్తుందిరా. దరిద్రంగా అనిపించడం ఏంటి బాబర్, మీరు దరిద్రంగానే ఓడిపోయారు. కాదు కాదు, మేము దరిద్రంగా ఓడించాం. లక్కు మీకు ఫేవర్ చేసిందిలే, అందుకే గెలిచారు. ఇంకొక ఓవర్ ఉండుంటేనా మేమే గెలిచేవాళ్ళం. అయ్యో, గ్రౌండ్లో అడుగుంటే మా బుమ్రాతో ఇంకో ఎక్స్ట్రా ఓవర్ నీకోసం వేయించేవాడిని కదా బాబర్. అడగడంలో కాస్త ఆలస్యం అయ్యావు. ఆ పని చేయాల్సింది రోహిత్. ఆ మిగిలిన 3 వికెట్లు కూడా తీసి ఆల్అవుట్ చేసి పడేసేవాడిని. విన్నావా బాబర్, ఇంకొక ఓవర్ ఉంటే ఏమై ఉండేదో. ఆల్అవుట్ కాకుండా బతికిపోయారు, అందుకు సంతోషించు. ఏం సంతోషం రోహిత్, మొన్న అమెరికా మీద ఓడిపోతే ఎవడూ పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇండియా మీద ఓడిపోయామంటే మా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బూతులు తిడతారు. ఏ ఊకో బాబర్, నువ్వు నీ కుళ్ళు జోకులు. మాతో ఓడిపోవడం మీకేమైనా కొత్తనా? వరల్డ్ కప్ వచ్చిందంటే చాలు, మేము కప్పు కొట్టినా కొట్టకున్నా మిమ్మల్ని ఓడించడం మాత్రం ఎప్పుడూ జరిగేదే కదా. ఇదిగో బాబర్, చరిత్రను మార్చే సత్తా మీకు ఎలాగో లేదు. వెళ్ళి ఆ ఐర్లాండు, కెనడా లాంటి బచ్చా టీంలతో ఆడుకోండి, వెళ్ళండి. వెళ్తాం వెళ్తాం, ఆ బచ్చా టీంల మీద గెలిచి సూపర్ 8కు వస్తాం. అక్కడ మీ మీద రివెంజ్ తీర్చుకుంటాం. అక్కడ మిస్ అయితే ఫైనల్కు వచ్చి ఫైనల్లో ఓడించి కప్పు కొట్టి మీ మీద రివెంజ్ తీర్చుకుంటాం. మీరు సూపర్ 8కి రాకుండానే పాకిస్తాన్ ఫ్లైట్ ఎక్కుతారులే కానీ నీ మాటలో మేము ఫైనల్ వెళ్తాం అన్నావు చూడు, అది నాకు బాగా నచ్చిందిరా. మేము ఫైనల్కు, మీరు ఫ్లైట్ ఎక్కి పాకిస్తాన్కు వెళ్ళడం పక్కా. బాబర్ అన్న, ఓడిపోయాక వీళ్ళకు దొరకద్దని చెప్తే విన్నావా? ఇప్పటికే తీసుకున్న పరువు చాలే, వెళ్ళిపోదాం పదా. వెళ్ళండి వెళ్ళండి, నేను కూడా మా T20 స్పెషలిస్ట్ బ్యాటర్లతో కాసేపు మాట్లాడాలి. బ్యాటింగ్ ఆర్డర్లో ఒక్కసారి అందరూ ఇటు రావాలమ్మా. చెప్పు రోహిత్, గెలిచినందుకు దావత్ ఎక్కడ చేసుకుందాం? దావత్ కాదు కోహ్లీ, నీ ధమాకా ఇన్నింగ్స్ ఏమైంది? పాకిస్తాన్ అంటే పొడి చేస్తాను చించేస్తాను అంటివి కదా, ఒక్క 4 కొట్టి వచ్చి టెంట్ కింద కూర్చున్నావు. అప్పుడప్పుడు అలా జరుగుతుంది రోహిత్. అయినా నన్ను అడగడానికి నువ్వేమైనా పొడి చేసావా? ఒక 4, 6 కొట్టి కాసేపటికే వచ్చి నా పక్కనే అదే టెంట్ కింద కూర్చున్నావు కదా. నీ దగ్గర ఆన్సర్స్ భలే రెడీగా ఉంటాయి కోహ్లీ. సర్లే, నువ్వు వెళ్ళి ఆ సూర్య, శివన్ దూబేలను పంపించు. అలాగే 2 బెల్టులు కూడా తెచ్చుకోమని చెప్పు వాళ్ళను. రోహిత్ అన్న, బెల్ట్ ఎందుకన్నా ఇప్పుడు? నువ్వేం సన్నబడలేదు కదా, అలాగే ఉన్నావుగా. బెల్ట్తో నీకేం పని? నన్ను కూడా తెమ్మన్నావంట. 2 బెల్టులు ఒకేసారి పెట్టుకుంటే బాగోదన్నా. ఒరేయ్, బెల్టులు తెమ్మన్నది పెట్టుకుని తిరగడానికి కాదురా, వాటితో మిమ్మల్ని ఉతకడానికి. అంత పాపం మేమేం చేశామన్నా? బ్యాటింగ్లో ఫెయిల్ అయినా ఆ బాబర్ క్యాచ్ పట్టి ఇండియాను గెలిపించింది నేనే కదా. అబ్బా, భలే చెప్తావురా నువ్వు. మొత్తం వికెట్లు తీసిన వాళ్ళంతా పిచ్చోళ్ళు, నువ్వు పట్టిన ఒక్క క్యాచ్తో మనం మ్యాచ్ గెలిచేసామా? అలా అంటే నేను 3 క్యాచ్లు పట్టిన పాకిస్తాన్ బ్యాటర్లను పండబెట్టింది నేను, బుమ్రానే. కరెక్ట్ రిషబ్, ఈసారి మనల్ని పాక్ మీద గెలిపించింది ఖచ్చితంగా బౌలర్లే. టీమిండియా బౌలర్లకు టేకే బౌ. అలాగే రిషబ్, ఇంపార్టెంట్ టైంలో నీ అగ్రెసివ్ బ్యాటింగ్తో టీంని ఆదుకున్నావు. అరే అన్న, రిషబ్ అంటే అగ్రెసివ్, అగ్రెసివ్ అంటే రిషబ్ అన్నట్లు. అమ్మయ్య, టాపిక్ డైవర్ట్ అయిపోయింది. నేను మెల్లగా ఇక్కడ నుంచి జారుకోవడం బెటర్. ఎక్కడికి రా దూబే, టీంలో ప్లేస్ ఇచ్చే వరకు నా ప్రాణాలు తీసావు కదరా. ప్లేస్ ఇస్తే ఏం పీకావు? అంటే అన్న, సెంచరీ చేద్దామనుకున్నా కానీ నువ్వు కోహ్లీ అన్న సరిగ్గా ఆడనప్పుడు నేను బాగా ఆడితే బాగుండదని అవుట్ అయిపోయా. అంటే సీనియర్లు మీరే ఏం పీకలేకపోయారు, నన్ను అడిగేది ఏంది అనే కదరా అంటున్నావు. చిచ్చి, మిమ్మల్ని అలా అంటానా అన్న? ఎంత మాట ఎంత మాట, నార్మల్గా చెప్తున్నా అంతే. నేను బాగా ఆడిన రోజు చెప్తారా మీ అందరి సంగతి, అప్పటిదాకా వెయిట్ చేయండి. సర్లే పదండి, పార్టీ అరేంజ్ చేశాను, వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. పదండి, పిచ్చెక్కిద్దాం. పాకిస్తాన్ మీద గెలిచామంటే ఆ మాత్రం మజా చేయాల్సిందే.